ఇంతకుముందు మీరు చెప్పారు. అంటే మీ అకౌంట్‌లో డబ్బొస్తది అని మీరు చెప్పడం జరిగిందిగా. అంటే మనీని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి? అంటే మీదొక వీడియో జూషినా. ఎట్లా మనీని అట్రాక్ట్ చేసుకోవాలనేది. సో, అసలు అది మీరు జెప్పినప్పుడు ఇది పాసిబులా అనుకున్నా. ఒక్కసారి మీరు ఎక్స్‌ప్లెయిన్ జేయండి అది. సూపర్ అండి. హ్మ్. యాక్చువల్‌గా మనీని ఫస్ట్ థింగ్ ఆ నెగెటివ్ బ్లాక్స్‌ని తీసేయాలి. ఓకే. నెగెటివ్ బ్లాక్ ఏదైనా ఉంటే మనీ గురించి దాన్ని మీరు ఒక ఎన్ఎల్పి పవర్ఫుల్ ఎన్ఎల్పి టెక్నిక్‌లో మీరు యూస్ చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డిసోసియేటివ్ టెక్నిక్ అంటారు. అంటే మెడిటేషన్ లాగానే అంటే గైడ్ చేస్తూ ఉంటారు ఒకరు. ఆ పర్సన్ ఆ వ్యక్తి ఒక పెద్ద థియేటర్‌లో ఒక అందమైన ఓపెన్ థియేటర్‌లో కూర్చున్నట్టుగా ఊహించుకోమంటాం. ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి అదే వ్యక్తి రెండో వ్యక్తిగా మారినట్టు. ఇంకో వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఆ రెండో వ్యక్తి సీడీ ప్లేయర్ తీసుకొని థియేటర్ ముందు నిల్చున్నట్టు. ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి మూడో వ్యక్తి వస్తాడు. ఆ మూడో వ్యక్తి థియేటర్ స్క్రీన్ పైనకెళ్తాడు. ఇప్పుడు మూడో వ్యక్తి ఏంటంటే కరెంట్ సిచ్యువేషన్ ఇప్పుడున్న బాధ ఏంటి, ఆ బాధని వాళ్ళు చూస్తారు థియేటర్ పైన స్క్రీన్ పైన. అంటే అది మనీ ఇష్యూ కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, ఈ టెక్నిక్ దేనికైనా వాడచ్చు. ఆ బాధని వాళ్ళు చూసిన తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా మేము ఏం చెప్తామంటే యూ బ్రేక్ ద సీడీ. ఓకే, ఫస్ట్ ఆ థియేటర్లో ఉన్న పర్సన్ డల్ అయిపోతున్నారు, కలర్ అంతా డల్ అయిపోతుంది, మీకు కనపడుతుందంట మెల్లిగా ఇట్ ఈస్ ఫేడింగ్ అవే అన్నట్టుగా ఫేడ్ అయిపోతుంది. థియేటర్ స్క్రీన్ మీకు క్లియర్గా తెలియట్లేదు, మీరు చూస్తున్న నెగటివ్ ఇన్సిడెంట్ మెల్లిగా మొత్తం మాయమైపోతుంది. తర్వాత వాళ్ళు ఊహించుకోమని చెప్తాము ఆ సీడీని తెచ్చి బ్రేక్ చేసినట్టుగా. ఓకే. సో వాళ్ళు ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ వే టు బ్రేక్ ద ప్యాటర్న్. అంటే ఎన్నో సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న భయాన్ని మనం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సెషన్లో అలా బ్రేక్ చేయిస్తాం. దాని తర్వాత మళ్ళీ ఆ మూడో వ్యక్తి మళ్ళీ థియేటర్కి వెళ్తాడు. నౌ యూ ప్లే ఎ న్యూ స్టోరీ, కొత్త స్టోరీ. అంటే ఏంటి, సక్సెస్ స్టోరీ. ఎలా ఉంటుంది, మీ అకౌంట్లో నిజంగానే 2 కోట్లు ఉంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారు, మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీలో కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, మీరు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉన్నారు ఆ టైంలో, మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు మీ సక్సెస్ చూసి, ఇలాంటివన్నీ వాళ్ళు విజువలైజ్ చేయిస్తాం. సో ఆ విజువలైజేషన్ చేయించిన తర్వాత నౌ యు ఆర్ క్రియేటింగ్ అ న్యూ ప్యాటర్న్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. కొత్త ప్యాటర్న్ని మనం సృష్టిస్తున్నాం. ఇప్పుడు ఇది ఏదైతే పాజిటివ్గా విజువలైజ్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ మేము యాంకరింగ్, ఇప్పుడు చేతి పిడికి టైట్గా బిగించడం కావచ్చు, ఎస్ ఐ డిడ్ ఇట్, నేను చేసేసాను, సాధించాను అని అనుకోవడం కావచ్చు, లేదా జస్ట్ ప్రెస్సింగ్ యువర్ ఫింగర్ టిప్స్, ఇలా 2 ఫింగర్ టిప్స్ టైట్గా ప్రెస్ చేసి ఎస్ ఇట్స్ హ్యాపెండ్ అని అనుకోవడం. ఇలా యాంకరింగ్ చేయడం వల్ల వాళ్ళలో ఆ విజన్ అనేది మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది.